టేబుల్స్ ఎక్కడ వరకు వచ్చు? 20. గుడ్. ఏది చెప్తావు? ఏ టేబుల్ చెప్తావు? ఏదైనా 17 చెప్తావా? మైక్లో చెప్పు. కొంచెం ఇంకా కొంచెం తొందరగా 14. ఏమవుతావు నువ్వు పెద్ద టీచర్? లాస్ట్ నానా నువ్వేం చదువుతున్నావు? 6th. స్కౌట్లోకి ఎప్పుడు వచ్చినావు? ఈ ఇయర్. ఎన్ని రోజులైంది? ఇంట్లోకి వచ్చి అమ్మ నాన్న ఏం చేస్తారు? ఏమవుతావు నువ్వు పెద్ద? నువ్వు నెక్స్ట్ కూర్చో. అమ్మ నాన్న ఏం చేస్తారు? ఓకే. ఏమవుతావు నువ్వు పెద్ద? పోలీస్. నెక్స్ట్ service. Self introduction. First of all, you tell that. నీ ఏం ఏంటి? తెలుగులో చెప్పండి. నీ ఏం ఏంటి? సాఫ్ట్వేర్. నెక్స్ట్ చెప్పాలి. My name is P. Muhammad Rafi sir. My father farmer. My mother farmer. My aim is farming. Farming sir, my aim. ఫార్మింగ్. ఎక్కడ చేస్తావు ఫార్మింగ్? My village. ఎన్ని ఎకరాలు? 5.5. 5 acres లో ఏమేమి చేస్తావు? బోర్పొలం ఉంది సార్, 1 ఎకర్ రైస్, కాటన్, బెంగాల్ గ్రామ్. అది రొటీన్ నీ నాన్న చేస్తున్నాడు కదా, నువ్వు డిఫరెంట్గా ఏం చేస్తావు? మీ అమ్మ నాన్న మీ తాత రొటీన్గా చేస్తా ఉన్నారు 5 ఎకరాల్లో. నీ స్పెషలైజేషన్ ఏంటి? నీకు ఇంత చదువు చదివిస్తా ఉన్నారు, నువ్వేం సాధిస్తావు దాంట్లో 5 ఎకరాల్లో? ఒకే ఎకరంలోనే పొలం రకరకాలు పని ఎంత నీ వయసు? 17. మరి 10th అంటే రాజ్యాంగం మీకు ఐడియా ఉండదు, అలాంటి రిలేటెడ్ ఉంటుంది, అది తీసుకోవచ్చు. ఉంది మన దగ్గర కర్నూలులో కూడా ఉంది. అది నేను వాళ్ళది
ఇంటర్ తర్వాత ఉందా లేక 10th తర్వాత ఉందా అనేది చూసి చెప్తాను. తర్వాత దానికి ఒక ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్ టెస్ట్కి ప్రిపేర్ అవ్వాలి. ఆ మెటీరియల్ కూడా నేను చూసి నీకు బేసిక్స్ ఉండే బుక్స్ ఇస్తాను, అవి ఫాలో అవుతాను. మీ నాన్నగారు ఏం చేస్తారు? ఇంకా బంధువులు ఎవరన్నా ఉన్నారా లాయర్స్? మరి ఎందుకు వచ్చింది నీకు ఇది కావాలి? అవుతావులే, ఓకే. ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ నాకు ఐడియా లేదు. లా కోర్సుకు సంబంధించిన గ్రూప్ ఏ కాలేజీలో బాగుందనేది ఇక్కడ ఒక లా కాలేజ్ ఉంది, దాంట్లో నేను మాట్లాడి నీకు చెప్తాను. మీ సార్కి, పీటీ సార్కి, మేడంకి చెప్తాను. వాళ్ళ ద్వారా మీరు సజెషన్ తీసుకోండి. ఓకే. అన్నిటికీ ఇప్పుడు ఒకప్పుడు అగ్రికల్చర్ ఏజీబీఎస్సి చదవడానికి నువ్వు బైపీసీ తీసుకుంటావు. బైపీసీలో ఇప్పటి నుంచే ఏజీబీఎస్సి బాటనీ ఉంది కదా, బాటనీ రిలేటెడ్గా ఎంట్రన్స్ రాయడానికి ప్రిపేర్ అవుతా ఉండాలి. ఎట్లయితే ఐఐటి, డాక్టర్కి, నీట్కి ఎలా ప్రిపేర్ అవుతుంది, లోకో పైలట్. ఇంజనీరింగ్ చదవడమే. ఇంజనీరింగ్ లో కూడా ఇప్పుడు ఈ ఆటోమొబైల్ రిలేటెడ్ బాగా వస్తుంది. ఆ కోర్సు తీసుకుంటే నువ్వు దాంట్లో సక్సెస్ అవుతావు. తర్వాత ఎగ్జామ్స్ ఉంటాయి, ఇంజనీరింగ్ అవుతుండే ఆ రిలేటెడ్ ఎగ్జామ్స్ ఉంటాయి. 10th ముందుగా మీరు ఒక్కొక్కరు టకటకటక మా అమ్మ నాన్న ఇది నేను ఇది అవ్వాలనుకుంటున్నా చెప్పాలి. స్టార్ట్ కూర్చొనే చెప్పాలి, లేవాల్సిన పని టకటక స్పీడ్. ఇవన్నీ అవసరం. అమ్మా నాన్న ఏం చేస్తున్నారు, నేను ఫలాన్ని తెవ్వాలి అంతే. స్కూల్లో ఏమో ఊరు ఏం వస్తాం. మా అమ్మ హౌస్ వైఫ్, మా నాన్న ఫార్మర్, నేను ఫలాన్ని అవ్వాలనుకుంటున్నా. కూర్చొని టకటక చెప్పాలి. స్టార్ట్. Next.